అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రజల సమస్యల్లో ముందుండి వాటి సమస్యలు తీర్చాలని తెలిపారు. డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల్లో దాదాపు అన్ని పనులు పూర్తి చేశామని తెలిపారు. ఇంకా ఏమైనా మిగిలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాలనీలో అర్హులైన వారికి రేషన్ కార్డు రాకపోతే వారి వివరాలను అందజేయాలని సూచించారు. సర్టిఫికేట్ ఇస్తారు. డెత్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే ఆ ఓటర్ లిస్టు డిలీట్ చేయాలి. అది చేయరు. ఇప్పుడు షిఫ్ట్ అయిన వాళ్ళు మనకు క్వశ్చన్ చేసి మాకు వస్తలేవు, పెన్షన్ వస్తలేదు అంటే సీఎం గారు ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు వస్తాయమ్మా అని చెప్పాలి. అట్లా సో ఆ విధంగా మనం ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. బూత్ కిందాక చెప్పినట్టు ఖచ్చితంగా 5 మెంబర్స్ని పెట్టుకోండి. ఇప్పటి నుంచే పనిచేయండి. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాక ఫైనల్ మేము ఈ 5 మేము ఖచ్చితంగా చేస్తున్నామని చెప్పి మీ డేటా మీరు కలెక్ట్ చేసుకోండి. స్కీమ్ తయారు చేసుకోండి. స్ట్రాంగ్ కావాలి మనం ఖచ్చితంగా. మన బీఆర్ఎస్ పార్టీని స్ట్రాంగ్ చేయాలి పబ్లిక్ లో. ఖచ్చితంగా కాంగ్రెస్ అయితే రాదు, కానీ మనం బీజేపీతో కూడా మనం పోటీ పడాల్సి వస్తుంది. మనము ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీని చేసిన పని చెప్పుకోవాలి, మన కేసీఆర్ సార్ చెప్పుకోవాలి. అన్ని కూడా మనం చెప్తేనే పబ్లిక్ కూడా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు అయ్యే ఇందాక చెప్పారు కదా వాటర్ బిల్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? కేసీఆర్ సార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు ఫ్రీ వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫండ్ లేదు కాబట్టి పబ్లిక్ నుంచే డబ్బు గుంజుదామని చూస్తున్నారు. కంపల్సరీ అప్పుడు 100 గజాలు ఉన్న हम लोग दिखावा नहीं करते, मगर जो काम करके निकलते अंदर से करके निकलते. तो अपने आप में एक बार फिर से तालियां मार दीजिए भाई. मैं रहमत खान की कॉन्स्टिट्यूंसी है, सबको पता है. ये आप लोग पूरे जो बैठे हुए ये विक्ट्री है. आप जितने भी यहाँ पे बैठे हैं ये सबका अचीवमेंट है, जो कि साथ ही साथ हम मनी राजशेखर रेड्डी अन्ना को यहाँ पर MLA बनाकर और यहाँ पे जिता के अच्छी मेजोरिटी से, जो कि मलका जीत के लिए रिकॉर्ड है, जो 50,000 से जिता के लेके आए. अपने आप को एक बार मेरे तरफ से एक बार तालियां मारोगे अपने तरफ से. आप सबकी मेहनत है इसके अंदर. एक यहाँ पे बैठा हुआ है, एक यहाँ पे जो भी बैठा हुआ है यहाँ पे अपने आप में सुपर हीरो है, क्योंकि यहाँ पर हर किसी के बैकग्राउंड से पर्सनल से पूरे लड़के यहाँ पे पर्सनली आप यहाँ पे आए और थोड़ी मेहनत है जो कि अब 4-5 महीने में आने वाली है, जो कि बहुत. అందరికీ నమస్కారం. ఈరోజు అల్వాల్ 134 డివిజన్ బూత్ లెవెల్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క బీఆర్ఎస్ లీడర్, బీఆర్ఎస్ కార్యకర్త అందరూ కూడా రావడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్కి అందుబాటులో ఉంటూ వారి సమస్యలు ఏమున్నా నా దృష్టికి తీసుకురావాలని చెప్పడం జరిగింది. ఆల్రెడీ అంటే చాలా మటుకు కాలనీలో బస్సుల్లో చాలా మటుకు పనులు అన్నీ కూడా అయినాయి. కొన్ని చోట్ల కొన్ని పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో నా దృష్టికి రాని పనులన్నీ కూడా ఏమున్నా నా దృష్టికి తీసుకురావాలని చెప్పడం